దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసునందు మిక్కిలి ప్రియులారా, దేవాతి దేవుడు మనలను ప్రేమించి అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను మొదటిగా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అదే రీతిగా నేడు సంఘముగా చేరి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభునామంలో వందనాలు, శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. యూట్యూబ్ ద్వారా ఈ వాక్యం వింటున్న వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగము యెషయా గ్రంథం 11వ అధ్యాయము మొదటి 5 వచనములు చదువుకున్నాము. ఈ వాక్య భాగములో నుండి ఈనాటి మన ధ్యానాంశం ఏమిటంటే దేవుని 7 ఆత్మలు అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. గాడ్స్ 7-fold స్పిరిట్, లేదంటే ద 7 స్పిరిట్స్ ఆఫ్ గాడ్, దేవుని 7 ఆత్మలు గురించి మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుందాం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఈ 2వ వచనం ఈనాటి మన ధ్యానాంశమునకు ప్రాముఖ్యమైనటువంటి వచనం. ఈ దేవుని 7 ఆత్మలు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ముందుగా ఒక 2 మూల వాక్యములను మనం చదువుతాం. అవి ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయము 4వ వచనంలో ఉన్న మాట. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనంలో ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి అనే మాట చదువుతాం. 2వ వచనము 3వ అధ్యాయము మొదటి వచనంలో 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏవనగా. ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రత్యక్షీకరణము అని పిలువబడే ప్రకటన గ్రంథంలో 7 అనే సంఖ్య ఎక్కువగా మనకి కనిపిస్తుంది. ప్రకటన గ్రంథంలో 7 అనే సంఖ్య మనం ఎక్కువగా చూస్తాం, చదువుతాం. ఈ 7 అనే సంఖ్య ప్రకటన గ్రంథంలో చాలా ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను సంతరించుకుంది. దేవుని 7 ఆత్మలతో పాటు 7 నక్షత్రములు, అలాగే 7 దూతలు, 7 సంఘములు, 7 దీపస్తంభములు, 7 పాత్రలు, 7 దూతలు, 7 బోరలు, 7 ముద్రలు, ఇలాంటివి చూస్తాం మనం. అలాగే 7 తెగుళ్ళు చూస్తాం. ఇలాగున 7 అనేటువంటి సంఖ్య ప్రకటన గ్రంథంలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాన్ని మనం గమనించినప్పుడు దేవుని 7 ఆత్మలు అంటే ఏంటి అన్న దాని గురించి మనం ధ్యానం చేద్దాం ఈరోజు. ఈ యెషయా గ్రంథంలో 11వ అధ్యాయం 2వ వచనంలో దేవుని 7 ఆత్మలు ఉన్నాయి. వాటిని గురించి మనం ఇంకా ముందుకు చూస్తాము. దేవుని కుమారుడు అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మానవుడిగా వచ్చినప్పుడు దేవుని సేవకులందరికీ అభిషేకము జరిగిన రీతిగానే యేసు ప్రభువుకి కూడా దైవాత్మ అభిషేకం జరిగింది. ఈ లోకంలో సేవకులను ప్రభు పరిచర్య కొరకు అభిషేకిస్తారు. అనుభవజ్ఞులైన దైవజనులు, సీనియర్ గురువులు, మోడరేటర్స్ అందరూ కూడా నూతనంగా ప్రభు పరిచర్యలో సేవకులైన వారిని ప్రతిష్ఠించి అభిషేకించి ప్రభు పరిచర్యకై వారు నియమిస్తారు, పంపిస్తారు. అదే రీతిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయన ఆత్మచేత యేసు ప్రభుని అభిషేకించడం జరిగింది. ఇక్కడ ఈ 11వ అధ్యాయము 2వ వచనంలో ఆఖరి మాట, ఈ భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అని మనం చదివాం. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు, తండ్రి అయిన దేవుడు ఆయన ఆత్మచేత యేసు ప్రభుని అభిషేకించిన విధానం ఆ వచనంలో మనం చూస్తాం. 61వ అధ్యాయం కూడా చూద్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము మొదటి వచనంలో
ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను అని ప్రవచనానుసారంగా యేసు ప్రభు వారిని గురించి ప్రవక్త అయినటువంటి యెషయా చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేశాడు. ఈ అభిషేకం ఎక్కడ జరిగింది అని మనం ఆలోచిస్తే మత్తయి సువార్తలో జరిగింది ఈ అభిషేకం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ అభిషేకం జరిగినట్లు మనం గమనిస్తాం. ఆయన బాప్తీసం తీసుకొని ఒడ్డుకు రాగానే ఇదిగో ఆకాశము తెరవబడిన, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను అనే మాట మనం చదువుతాం. ఇక్కడ దేవుని ఆత్మ పావురం వలె ఆయన మీదకు వచ్చినట్లుగా వ్రాయబడి ఉంది. యేసు ప్రభువుని తండ్రి అయిన దేవుడు ఆయన పరిచర్యకై అభిషేకించి ఆయన సేవలో ఆయన్ని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ అభిషేకమును గూర్చి లూకా సువార్తికుడు ఇంకా కొంచెం స్పష్టంగా విపులంగా చెప్పారు. అది కూడా చూద్దాం మనం. ఈ అభిషేకము ఎందుకొరకు అన్న దాని గురించి లూకా సువార్తికుడు కొంచెం విపులంగా ఆయన రాశారు. లూకా సువార్తలో 4వ అధ్యాయంలో ఈ అభిషేకం గురించి ఆయన కొంచెం విపులంగా రాయడాన్ని మనం చదువుతాం. 4వ అధ్యాయము లూకా సువార్త 4వ అధ్యాయము 18, 19 వచనాలు ఇలాగున రాయబడి ఉన్నాయి. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇది అభిషేకం. ఎందుకొరకు దేవుని ఆత్మ యేసు ప్రభువుని అభిషేకించాడు అని మనం గమనించినప్పుడు, ఇంతటి పరిచర్య చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఏమిటి? ఈ పేదలకు సువార్త ప్రకటించడం, చెరలోనున్న వారికి విడుదల ప్రకటించడం, గుడ్డి వారికి చూపు, నలిగిన వారిని విడిపించడం, ఇవన్నీ అంత తేలికైన పరిచర్య కాదు. అది ఈ లోకంలో ఉన్నటువంటి సాధారణమైన వారి చేత జరిగే పరిస్థితులు కాదు. ఈ రోజుల్లో ఇలాంటి సువార్తలు లేవు. ఆనాడు సువార్త ఉజ్జీవ మహాసభలని పెట్టేవాళ్ళు. మహాసభలు ఏమైనా జరిగితే ఏంటి ఆ టైటిల్ గుర్తుందా మీకు? చిన్నప్పుడు సువార్త ఉజ్జీవ సభలు అని పెట్టేవాళ్ళు, లేదా సువార్త ఉజ్జీవ కూటములు అని పెట్టేవారు. చూడడానికి చక్కగా ముచ్చటగా ఉండేవి ఆ పేర్లు. ఇప్పుడు అందులో సువార్త లేదు, ఉజ్జీవము లేదు, స్వస్థత మహాసభలు ఉంటున్నాయి. ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చిన పేర్లన్నీ పెట్టుకుంటున్నారు అనుకోండి. కానీ అక్కడ మాత్రమే అవి జరుగుతున్నాయి తప్ప ఈ టైప్ ఆఫ్ గాస్పల్ ఎక్కడా జరగడంలా. అంటే ఏమిటి ఆ సువార్త? ఇక్కడ మనం చదివాం, పేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించాడు, చెరలోనున్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు, నలిగిన వారికి విడుదల, యెహోవా హితవత్సరం, ప్రభు యొక్క హితబోధ ప్రకటించడానికి ఆయన నన్ను ఆయన ఆత్మచేత అభిషేకించాడు అని యేసు ప్రభు వారు మాట్లాడుతున్నట్లు మనం గమనిస్తాం. ఇది దేవుని యొక్క ఆత్మ అభిషేకం. ఈ రోజుల్లో ఈ పరిచర్య కరువైంది. నేటి దినాల్లో ఇలాంటి పరిచర్య ఎక్కడో కానీ జరగడం లేదు. పనిగట్టుకొని పేదలకు స్వార్థ ప్రకటించే ఆ పనులు పోయాయి. అయితే ఈ రోజుల్లో మరొక విధంగా అంత స్వేచ్ఛ కూడా లేదు సువార్త ప్రకటించడానికి. ఈ 4 అధ్యాయము లూకా సువార్త 4వ అధ్యాయము 18, 19 వచనాలని ఆధారం చేసుకుని ఆయా దేశాల నుండి మన దేశానికి వచ్చిన మిషనరీలు సువార్త పరిచర్య చేశారు. వారు సువార్త ప్రకటన కేవలం పేదవారిని, నలిగిన వారిని, ఇంకా అంగ వైకల్యం కలిగిన వారిని, అనేకమైనటువంటి హీన దేన దరిద్రపు స్థితిలో ఉన్న వారిని కనుగొని అక్కడికి వెళ్ళి వారికి అన్నపానములు, వసతి వాతావరణాలు, ఇలాంటివి సదుపాయములు వారికి ఇచ్చి వారిని ప్రభు వైపు నడిపించారు. అవన్నీ ఇచ్చి సువార్తను ప్రకటించారు. రక్షణ సైన్యం అనే సంఘం ఉంది, తెలుసు కదా, ద సాల్వేషన్ ఆర్మీ అనే సంఘం ఉంది.
వాళ్ళు చూసారా, పోలీసులాగా ఇలాగా వైట్ షర్ట్ ఇలా వేసుకొని ఒక సైనికుల వల్లే వెళ్తుంటారు వాళ్ళు. బ్లూ ప్యాంటు, వైట్ షర్ట్, దానికి ఇవి ఉంటాయి పోలీసు వాళ్ళకు ఉన్నట్లుగా. ఎందుకంటే వాళ్ళు సైనికులు కదా, అలాంటి డ్రెస్ వేసుకుంటారు. స్త్రీలు అదే టైప్ ఆఫ్ డ్రెస్ వేసుకుంటారు. అలాగే పురుషులు సేవకులైన వాళ్ళు కూడా అదే డ్రెస్ వేసుకుంటారు. ఆ సంఘాన్ని ప్రారంభించిన ఆయన విలియం బూత్ అనేటువంటి దైవజనుడు. ఆయన యొక్క సేవా పరిచర్యలో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే త్రిబుల్ ఎస్ అనమాట. త్రిబుల్ ఎస్ ఫార్మాలిటీ ఆయన ఈ పరిచర్యలో ఉపయోగించుకున్నాడు. ఏంటి త్రిబుల్ ఎస్ ఏంటంటే సూప్, సోప్ అండ్ సోల్ అనే మినిస్ట్రీ. త్రిబుల్ ఎస్ మినిస్ట్రీ అనమాట ఆయన. ఒకటి సూప్, రెండవది సోప్, మూడవది సోల్ అనే అక్షరం. త్రిబుల్ ఎస్ గాస్పల్, త్రిబుల్ ఎస్ మినిస్ట్రీ. అంటే సూప్ ఏంటి? ముందుగా ఆహారం పెట్టు. ఒక వ్యక్తికి ముందుగా ఆహారం పెట్టి ఆ కడుపు ఆకలి తీర్చు. నెక్స్ట్ వన్ ఏంటి? సోప్ అంటే ఆ వ్యక్తిని శుభ్రం చేయి. ఎలా శుభ్రం చేస్తావు? ఒక వ్యక్తిని శుభ్రం చేసేది దేవుని వాక్యం. ఆ వ్యక్తిని యేసు ప్రభు రక్తంలో కడుక్కొనేందుకు గాను ఆ వ్యక్తిని శుభ్రం చేసే వాక్యాన్ని బోధించు. కడుపు నిండిన వ్యక్తి నీ మాటలు వింటాడు. ఆ విధంగా చేయడం ద్వారా తన ఆత్మని నీవు రక్షిస్తావు. అది సోల్ అనే మాట. ఆయన ఆత్మను నీవు రక్షిస్తావు. ఈ త్రిబుల్ ఎస్ ఫార్ములా ఆయన సువార్తలో బాగా పనిచేసింది. విలియం బూత్ అనేటువంటి దైవజనుడు. అంటే సూప్, సోప్ అండ్ సోల్. ఒక వ్యక్తికి ఆహారం పెట్టు, ఆకలితో ఉన్నాడు, ఆహారం పెట్టు, తర్వాత ఆయన్ని శుభ్రం చేయి దేవుని వాక్యం చేత. అప్పుడు ఆయన ఆత్మను నువ్వు ప్రభు కొరకు సంపాదించగలుగుతావు అనే ఫార్ములాతో ప్రభు పరిచర్యలో ముందుకు వెళ్ళాడు. గొప్ప పరిచర్య చేశాడు ఆయన. ఆనాడు ఆయా దేశాల నుండి వచ్చిన మిషనరీస్ ఎక్కువగా ఇలాంటి మనుషులను వెతుక్కొని వెళ్ళి మరీ అక్కడ సేవ చేశారు. వారి పేదరికాన్ని బట్టి, వారి యొక్క దరిద్రపు స్థితిని బట్టి, వారి యొక్క దిక్కుమాలిన స్థితిని బట్టి వారు అలాంటి ప్రజల్ని కనుగొని వాళ్ళ మధ్యకు వెళ్ళి దేవుని ఆత్మతో నింపబడిన వారై ఓ గొప్ప పరిచర్య చేశారు. కనుక ఈ రోజున మన దేశంలో పరిచర్య బహుగా విస్తరించింది, సువార్త బహుగా వ్యాపించింది. అనేకులు ప్రభు వైపునకు రావడానికి ఆస్కారం దొరికింది. ఇప్పుడు అద్భుతం ఏంటంటే బయట నుండి మన దేశానికి మిషనరీస్ రావడంలా మన దేశం నుండే ఇతర దేశాలకి మిషనరీస్గా వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. అంతగా మన దేశాన్ని దేవుడు దీవించాడు. వేరొకళ్ళు వచ్చి సువార్త ప్రకటించాలనే రోజులు పోయాయి. ఇప్పుడు అవసరమైతే మన దేశం నుండే విదేశాలకు వెళ్ళి అనేక మంది సువార్తను ప్రకటించి రాగలిగే కృపను దేవుడు మన దేశ క్రైస్తవులకు ఇచ్చాడు. అది దేవుని కృప, అది ఆయన అభిషేకం. ఇంతటి పరిచర్య చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్. ఇది చాలా అసామాన్యమైనటువంటి విషయం. ఇది 7 అంతల ఆత్మ అభిషేకం, ఆ తర్వాత బలం, ఆ శక్తి అనేది లేకపోతే ఇది సాధ్యం కాదు. అంత తేలికైన పరిచర్య అంతకంటే కాదు. దీనికి దేవుని యొక్క 7 అంతల ఆత్మ అభిషేకం కంపల్సరీ, మనకి అత్యవసరం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తుడైన పేతురు గారు ఇచ్చిన సందేశంలో ఆయన చెప్పిన మాటను ఒకటి చదువుదాం మనం. 10వ అధ్యాయం. కొర్నేలి తన ఇంటికి పిలిచినప్పుడు పేతురు గారు అక్కడ ఇచ్చిన సందేశంలో ఆయన చెప్పిన మాట. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 38వ వచనంలో ఆయన ఇలాగున చెప్తూ ఉన్నాడు. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెననున్నదియే. దేవుడు ఆయనకు తోడయ్యుండెను గనుక ఆయన మేలు చేయిచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను అని చెప్పాడు. పేతురు గారు ఈ అభిషేకాన్ని దగ్గరుండి చూశాడు. ఆయన అనగా యేసు ప్రభుని తాకి చూశారు. వాళ్ళు ఆయనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడారు, ఆయన తిన్న దగ్గర తిన్నారు, ఆయన కూర్చున్న దగ్గర కూర్చున్నారు, ఆయనతో నడిచారు, ఆయన వెనకాల ఆయన అడుగు జాడల్లో నడిచారు. ప్రభువు మీద ఉన్న ఆత్మ అభిషేకం శిష్యులందరూ గ్రహించారు. వారిలో అగ్రగణ్యుడు అపోస్తుడైనటువంటి పేతురు గారు. ఆయన చూచిన అనుభవాన్ని ఇక్కడ స్పష్టంగా బోధిస్తున్నాడు. నజరేయుడైన యేసును దేవుడు పరిశుద్ధాత్మతోను
శక్తితోనూ అభిషేకించాను. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కనుక ఆయన అనేకులకు మేలు చేస్తూ, అనేకమైన ప్రాంతాలకి సంచరిస్తూ, అపవాది చేత పీడింపబడిన వారందరిని విడిపిస్తూ, అనేకులను స్వస్థపరిచెను అని. మొన్న నేను ఒక షార్ట్ వీడియో చూసా. దాంట్లో అందరూ నిలబడ్డారు. అది క్రైస్తవ సభ. అందరూ నిలబడ్డారు అక్కడ. నిలబడితే ఇక ఈయన ఏం చేస్తాడా అని చూస్తున్న ఒక కుర్రోడైన సేవకుడు అనమాట. ఆయన ఏం చేస్తాడా అని తీరా చూస్తే ఆయన వేసుకున్న కోట్ తీసేసాడు. ఇలా చుట్టేసి ఉఫ్ అన్నాడు ఇలాగా. అనేసరికి అక్కడ ఉన్న ఈ వింగ్ లో ఉన్న వాళ్ళందరూ పడిపోయారు. వాళ్ళకి ఎంతమందికి కాళ్ళు నొప్పులు ఉండుంటాయి, ఎంతమందికి చేతుల నొప్పులు ఉండుంటాయి, ఎంతమందికి నడువు నొప్పులు ఉండుంటాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతే ఆడికి ఎన్ని దెబ్బలు తగిలేసి ఉంటాయి. ఇదేంటి చక్కగా నిలబడినోడిని వాళ్ళందరినీ దప్పున పడేసేసాడు. తర్వాత వింగికి వెళ్ళి వాళ్ళని పడేసేసాడు. నాకు ఏమీ అర్థం కాల. బహుశా అలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళకి ఏం అర్థం అవుతాయిరా, మాలో ఉన్న అభిషేకం అని వాళ్ళు అంటే అనుండొచ్చేమో కానీ ఇటువంటి విడ్డూరం బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. నుంచున్న వాళ్ళని చక్కగా నిలబడి దేవుని ఆరాధన చేసే వాళ్ళని పడేసేసే రకాలు ఈ ఎక్కడ అభిషేకాలో నాకు అర్థం కాదు. ఒక చోట ఒక దైవజనుడు వచ్చి ఏమన్నాడంటే, రేపు మీరందరూ రండి, మీ మీదకి పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు నేను ప్రార్థన చేస్తాను అన్నాడు. సరే అందరూ వచ్చారు, ప్రార్థన కూటం అయింది. ఇప్పుడు మీరందరూ బయటికి రండి చర్చిలో నుండి అన్నాడు. వాళ్ళందరూ బయటకు వచ్చారు. ఆ చర్చి బయట పచ్చిగా ఉంది, చక్కని గడ్డి ఉంది ఆ ప్రాంగణంలో. ఇప్పుడు మీరందరూ ఈ గడ్డి మేసేయండి అన్నాడు. అప్పుడు మీ మీదకి పరిశుద్ధాత్మ వస్తుంది అన్నాడు. ఏం వేయాలి? గడ్డి మేసినోడు ఎవడరా? బైబిల్ గ్రంథంలో గడ్డి మేసినోడు ఎవడో పశువులాగా? నెబుకద్నెజరు. ఇదెక్కడ కొత్త పోకడా నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను ఈ పచ్చికకు ప్రార్థన చేస్తున్నాను, మీరందరూ గడ్డి మేసేయండి, మీకు పరిశుద్ధాత్మ అభిషేకం వస్తుందని చెప్తాడా? ఇంకొకడు ఏమన్నాడంటే, రేపు మీకు పరిశుద్ధాత్మాభిషేకం వస్తుంది, మీరందరూ బకెట్లు తెచ్చుకోండి అన్నాడు. ఇదేంటి అనుకొని వింతగా వాళ్ళందరూ బకెట్లు తెచ్చుకున్నారు అందరూ. నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను, మీకు వాంతులు అయిపోతాయి, ఆ వాంతులు బకెట్లో పట్టుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మాభిషేకం మీకు వచ్చేద్దాను. ఇలాంటి కొత్త బోధలు, కొత్త పోకడలు, కొత్త అభిషేక ప్రార్థనలు. ఒక దైవజనరాలు టిఫిన్ బాక్స్ పట్టుకుంటే, మీరు వచ్చి ఆ టిఫిన్ బాక్స్ పట్టుకుంటే వణుకుపోతే పరిశుద్ధాత్మ వచ్చేసినట్టు. టిఫిన్ బాక్స్ తో పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చేసిందా? ఇలాంటి బోధలు కొత్తగా అనేకమైనవి వస్తూ ఉన్నాయి నేటి దినాల్లో. కానీ దేవుడు యేసు ప్రభువుని పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించనన్నది దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు, అనేకులను స్వస్థపరచుచు, అపవాది చేత పీడింపబడుచున్న వారందరినీ విడుదల చేసిన గొప్ప దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాంటి అభిషేకము దయచేయమని అడగాలి. ఇలాంటి కొత్త పోకడలు, వెంతలు, విడ్డూరాలు ఈ అంత్య దినాల్లో పెక్కుబీరిపోతూ ఉన్నాయి. అందుకనే ఎవడును మిమ్మును మోసపుచ్చకుండా జాగ్రత్తగా చూసుకొనుడి. ఎవడును మిమ్మును మోసం చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి అని యేసు ప్రభు అందుకే చెప్పారు. కాబట్టి అపోస్తలుడైన పేతురు గారు యేసు ప్రభులో ఉన్న 7 ఆత్మ అభిషేకంలో ఉన్న దేవుని యొక్క అద్భుతమైన శక్తిని గ్రహించాడు కాబట్టి ఈ మాటలు చెప్పాడు. ప్రియులారా, దేవుని సేవకులందరికీ ఈ యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న ఆధ్యాత్మిక సామర్థ్యాల్ని, అలాగే తోడ్పాటులను, దేవుని ఆత్మ అనే అభిషేకాన్ని కొద్దో గొప్ప తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఒక్కొక్కళ్ళకి కొద్దో గొప్ప ఖచ్చితంగా ఆయన అనుగ్రహిస్తాడు. కొన్ని సామర్థ్యములను అనుగ్రహిస్తాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువుకి మాత్రము ఈ 7 ఆత్మ ప్రభావాన్ని, ఆయన తోడ్పాటులను మితి లేకుండా అనుగ్రహించాడు దేవుడు యేసు ప్రభు. దేవుని సేవకులమైన మాలాంటి వారికి కొద్దో గొప్ప ఈ ఆత్మ అభిషేకం అనేది ఉంటుంది. కానీ యేసు ప్రభుకైతే తండ్రి అయిన దేవుడు ఏ విధమైన వెలితి లేకుండా, మితి లేకుండా
పరిపూర్ణంగా ఏడంతల ఆత్మ అభిషేకాన్ని ఆయన అనుగ్రహించారు. ఇందులో ఎటువంటి సందేహం లేదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 33, 34 వచనాలు చదువుదాం. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. కదా, ఆ మాటని మనం అండర్లైన్ చేసుకోవాలి. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు అంటే ఎవరు? మీరు, నేను. ఆయన సాక్ష్యమును అంగీకరించిన మనము ఏమంటాము అని అంటే, దేవుడు సత్యవంతుడు అంటాం. గాడ్ ఈజ్ ట్రూత్ అని మనం చెప్తాం. ఆ మాటకు మనము ముద్ర వేస్తాం. ఎస్, ఇట్ ఈస్ ట్రూ, గాడ్ ఈజ్ ట్రూ అని. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. దేవుని మాటలే పలుకును. దేవుని సేవకులైన వారందరూ యేసు ప్రభు వలె దేవుని మాటలే పలకాలి. తమకిష్టమైన మాటలు గాని, లోక సంబంధమైన మాటలు గాని, పలుకకూడని మాటలు గాని పలకడానికి వీల్లేదు. దేవుని మాటలనే పలకాలి. ఒకసారి మోషేకి కోపం వచ్చేసింది. ఇశ్రాయేలీల ప్రజలందరూ ఆయన కోపాన్ని రేపారు, విసిగించేశారు. అప్పుడు ఆయన కోపంతో, ఆవేశంతో తట్టుకోలేక కాని మాట పలికెను అను. కాని మాట పలికెను అంటే దేవునికి విరోధమైన మాట పలికేశాడు. తన మనస్సాక్షికి విరోధమైన మాట పలికేశాడు. ఒక్కొక్కసారి దేవుని సేవకుల యొక్క సహనాన్ని పరీక్షిస్తూ ఉంటారు ఇతరులైన వారు, సంఘస్థులైన వారు. దేవుని సేవకుని యొక్క సహనాన్ని పరీక్షించే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ లోకంలో. ఆయన్ని అలాగా అంటే మోషే అంతటి వాడు తన కోపాన్ని తట్టుకోలేక, ఆ బాధని అణుచుకోలేక, సహించలేక కాని మాట మాట్లాడేశాడని వాక్యంలో ఉంది. ఎంతటి వాళ్ళకైనా ఇలాంటి పరిస్థితులు ఒకవేళ రావచ్చు. కోపంలో తట్టుకోలేక వచ్చిన ఆవేశంలో కాని మాటలు మాట్లాడడం, పలకకూడని మాటలు పలకడం, మన నోటికి రాకూడని మాటలు రావడం ఇలాంటివి. కానీ యేసు ప్రభు ఏనాడు కూడా కాని మాట ఆయన మాట్లాడలేదు. పలుకకూడని మాటలు ఆయన పలుకలే. దేవుని మాటలే పలికి. ఇది దేవుని ఏడాత్మల అభిషేకంలో ఉన్న గొప్పదనం, ఔన్నత్యం. కొంతమంది దేవుని మాటలు పలకకుండా తమ సొంత మాటలు పలుకుతూ ఉంటారు. అలాగే దానికి కారణం ఏంటంటే తమ సొంత మాటలు, పోకిరి మాటలు, ద్వంద్వ అర్థాలు వచ్చే మాటలు దేవుని వాక్యంలోనే. మొన్న ఒక ఆయన అన్నాడు, మీరు విశ్వాసమందు స్థిరులై నిలకడగా ఉన్నట్లయితే మీరు ఎంత మాత్రం చచ్చిపోరు అన్నాడు. అంటే చచ్చిపోరంటే అసలు అంటే ఆ సందర్భం ఏంటంటే మనకి ఆ శారీరక మరణమే తప్ప ఆధ్యాత్మిక మరణం ఉండదు. అది కరెక్ట్గానే ఆయన మాట్లాడడం రాక అలాగ మాట్లాడాడు. మీరు విశ్వాసమందు స్థిరంగా ఉంటే మీకు అసలు చావు రాదు, మీరు చచ్చిపోరు అన్నట్టుకే. యేసు ప్రభువే వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాడు అని అన్నాడు. ఈలోపు మరణం వస్తే చచ్చిపోద్దా? ప్రతి మనుష్యుడు ఒక్కసారి మరణించాలి అనుంది వాక్యంలో ఏముందండి? 9:27 మీరు చూస్తారు, ఏప్రిల్కి రాసిన పత్రికలో. అంతటా మనుష్యులందరూ ఒక్కసారి మృతి పొందవలెను అని శాసించబడింది, అటు తర్వాత తీర్పు జరుగును అనుంది. మరణం అందరికీ వచ్చును, మరణిస్తాం. అయితే ఆ మాట చెప్పవలసిన విధానం ఏంటంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు నీవు ఎన్నటికీ చనిపోవు అని. అంటే అర్థం ఏంటి? శారీరక మరణం కాదు, నీకు ఆధ్యాత్మికంగా రెండవ మరణం ఉండదు, యేసు ప్రభుతో నిరంతరం జీవిస్తావు అని చెప్పాలి. కాబట్టి ఇలాగ కొంతమంది మాట్లాడే మాటలు. మళ్ళీ ఒక చోట దైవజనుడు ఈ ప్రధాన కార్యక్రమంలో పాస్టర్ గారు ఏమంటాడు, అందరూ పాపం చేయాలి, పాపం చేయకుండా ఎవరు ఉండకూడదు, అందరూ పాపం చేయాలి, కానీ ఆ పాపాన్ని ఒప్పుకోవాలంటాడు. పాపం చెయ్యాలంట, పాపాన్ని ఒప్పుకోవాలి. ఇది ఎక్కడో గొడవరా? ఏం మాట్లాడతాడో అర్థం కాదు. అందరూ పాపం చేయాలా? పాపం చేసి ఒప్పుకోవాలా? ఇది పాపము చేయుటకు ప్రోత్సహించే బోధ.
ఒక వ్యక్తిని పాడు చేయడానికి ప్రోత్సహించే బోధ. ఆ వ్యక్తికి సరైన ట్రైనింగ్ లేదు. అలాగే దేవునితో కూడా సరైన సంబంధం కూడా లేదు. పరిశుద్ధాత్మతో అసలు పోలికే లేదు. పరిశుద్ధాత్మతో అసలు సహవాసమే లేదు. లేకపోతే ఏం మాట్లాడాలో ఆయన బోధిస్తాడు. అలాగ మనం ఇష్టం వచ్చినవి మాట్లాడడానికి లేదు. ఎందుకని తమకిష్టమైనవి మాట్లాడుతారు అనంటే, వారిలో దేవుని యొక్క ఏడంతల ఆత్మ అభిషేకంలో కనీసం ఒక్క పాళ్ళు కూడా లేకపోవడమే కారణం. వారి ఇష్టానుసారంగా వారు మాట్లాడే అన్నిటిలో మితముగా ఉండవలేను అంటే, ఒక ఆయన ఏమంటాడు తెలుసా, మనము మితముగా ఉండకూడదు అంటున్నాడు ఒక ఆయన. ఇదెక్కడ బోధరా? దేవుని వాక్యములో అన్ని విషయాల్లో మితముగా ఉండాలని చెప్తూ ఉంటే, మనము మితముగా ఉండకూడదు అని అంటున్నాడు. అసలు ఆ మాట ఆయనకి ఏమర్థమైందో నాకు అర్థం కాల. ఇంకొక ఆయన ఏమంటున్నాడంటే, దావీదు భక్తుడు ఒకసారి, నేను అనేకులకు వింతగా ఉన్నాను అని అన్నాడు. అంటే నా బాధ, నా శ్రమ, నా కష్టం, నేను అనుభవించేటువంటి ఇబ్బందులు, దేవుని కొరకు పోరాడే జీవితం లోకానికి కనబడినప్పుడు వాళ్లకు నేను ఒక వింతగా ఉన్నాను అన్నాడు. ఈయన ఏమంటాడు తెలుసా, మనము లోకానికి వింతగా ఉంటున్నామా అని అన్నాడు. లోకానికి వింతగా ఉండడం ఏంటి అంటే, ఆయన బాధని చెప్పుకున్నాడు అక్కడ. నేను శ్రమ పడడం, నేను బాధపడడం, దేవుని కొరకు ఈ ప్రయాసంతా పడి ఆయన కొరకు జీవిస్తున్నప్పుడు ఎన్నో నిందలు అవమానాలు నా మీదకి వస్తున్నప్పుడు చూచేవారికి నేను ఒక వింతగా కనిపిస్తున్నానని బాధపడుతూ ఉంటే, ఈయనంటాడు, నువ్వు వింతగా ఉంటున్నావా లోకానికి అంటే, నువ్వు మాదిరిగా ఉంటున్నావా అన్నట్టు అడుగుతున్నాడు. మాదిరికి వింతకి వ్యత్యాసం లేని బోధలు, ఏ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడడం సరైనది కాదు. వాక్యములో సిద్ధపాటు అవసరం. ఆ వచనం ఎందుకు చెప్పబడిందో 2-3 సార్లు చదవడం అవసరం, ధ్యానించడం అవసరం, లేదంటే అనుసంధానమైన పుస్తకాలను వెతకడం అవసరం. అంతకి తట్టకపోతే మనం ప్రభువుని అడిగి తెలుసుకోవడం అవసరం. ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపాటు అనేది చాలా అవసరం. ప్రభువా, రేపటికి వాక్యం సిద్ధపడుతున్నాను, మీరే నాకు సహాయం చేయండి, మీరే నాతో మాట్లాడండి, సమయోచితమైన జ్ఞానం దయచేయండి, ఏ వచనానికి ఎటువంటి భాష్యం చెప్పాలో, ఏ విధమైన అర్థం చెప్పాలో మీరే సహాయం చేయండి అని అడిగి ఆయన దగ్గర పొందుకొని ఆ సందేశాన్ని తీసుకొచ్చి సంఘానికి బోధించాలి. సరిగా అవగాహన చేసుకోవాలి. దేవుని యొక్క ఆత్మ అభిషేకం చాలా అవసరము. యేసు ప్రభు ఏ పని చేసినా, ఏమి మాట్లాడినా కేవలం దేవుణ్ణి సంతోషపెట్టడానికే, దేవుణ్ణి మహిమపరచడానికే, ఆయన్ని గణపరచడానికే చేసేవాడు తప్ప ఏ నాడు కూడా ఆయనకి ఇష్టమైనది చేసేవాడు కాదు ప్రభు. అన్నీ దేవునికి ఇష్టమైనట్లుగా, ఆయన నచ్చినట్లుగా, మెచ్చినట్లుగా, ఆయనకు మహిమ తెచ్చే విధంగా, ఆయనకి ఘనత తెచ్చే విధంగా, ఆయన్ని సంతోషపెట్టే విధంగా యేసు ప్రభు మాట్లాడారు, కార్యాలు చేశారు, జీవించారు. అంతేగాని యేసు ప్రభు తనకి ఇష్టం వచ్చినట్లుగా తాను ఏనాడు చేయలే. అన్ని విషయాల్లో తండ్రి చిత్తానికి తనను తాను అప్పగించుకున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. మనందరి ఉద్దేశాలు కూడా ఇలాగే అయి ఉండాలి. మనం ఏది మాట్లాడినా దేవునికి మహిమగా ఉండాలి. మీరు భోజనము చేసినాను, పానము చేసినాను, దేవునికి మహిమ కలుగునట్లు చేయుడి. భోజనం చేసినా, నీళ్లు తాగినా దేవునికి మహిమ వచ్చేటట్టు చేయమనంటే, మరి మనం మాట్లాడినప్పుడు, క్రియలు చేసినప్పుడు, ప్రవర్తించినప్పుడు, జీవించినప్పుడు ఇంకెంత జాగ్రత్తగా మనల్ని మనం చూసుకోవాలి, ఆలోచించాలి కదా. భోజనం చేసినప్పుడు దేవునికి మహిమ రావాలి, పానము చేసినప్పుడు దేవునికి మహిమ రావాలని బోధిస్తే, మరి మాట్లాడేటప్పుడు, క్రియలు చేసేటప్పుడు, ప్రవర్తించేటప్పుడు, మనం ఈ జీవిత నడిచేటప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి అనేది పరిశీలన చేసుకోవాలి. మన ఉద్దేశాలు కూడా ప్రభులాగానే ఉండాలి అనంటే, ఇది దేవుని ఏడంతల ఆత్మ అభిషేకం యొక్క ప్రభావముతో మాత్రమే జరుగుతుంది. ఇంతకు దేవుని ఏడాత్మలు అంటే ఏంటి? దేవుని ఏడాత్మలు అంటే ఏంటి? దేవుని ఏడంతల ఆత్మ అంటే ఏమిటి? చాలా మంది ప్రార్థన చేస్తారు, ప్రభువా మీ సేవకుని ఏడంతల ఆత్మ చేత నింపి వాడుకో అని అంటారు. కానీ ఆ ఏడంతల ఆత్మ అంటే ఏంటో ఎవరికి తెలియదు. తెలియకుండానే పోకడ వరస, మీరు చేశారు కాబట్టి నేను చేయాలి, నేను చేశాను కాబట్టి నువ్వు చేయాలి, అంతే. ఇంతకీ వాట్ ఆర్ ది 7 స్పిరిట్స్ ఆఫ్ గాడ్? హూ ఆర్ ది 7 స్పిరిట్స్ ఆఫ్ గాడ్? 7 స్పిరిట్స్ ఆఫ్ గాడ్. దేవుని 7 ఆత్మలు అంటే ఎవరు? దేవుని 7 ఆత్మలు అంటే ఏంటి?
అదే మనం చదువుకున్నాము. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో దేవుని ఏడంతల ఆత్మ లేదా దేవుని ఏడాత్మలు అక్కడ రాయబడి ఉండుట మనం చూస్తాము. మొదటిది జ్ఞానము గల ఆత్మ. దేవుని ఏడాత్మల్లో మొదటిది ఏంటండి? జ్ఞానము గల ఆత్మ. రెండవది వివేకము గల ఆత్మ. వివేకము గల ఆత్మ. మూడవది ఆలోచన గల ఆత్మ. ఆలోచన గల ఆత్మ మూడవది. నాలుగవది బలము గల ఆత్మ. బలమునిచ్చే ఆత్మ. ఐదవది తెలివినిచ్చు ఆత్మ. తెలివి గల ఆత్మ. తెలివినిచ్చు ఆత్మ. ఆరవది భయము పుట్టించు ఆత్మ. ఏడవది భక్తి కలిగి జీవింపచేయు ఆత్మ. చదువుదామా ఆ వచనాన్ని? 11వ అధ్యాయము 2వ వచనంలో మనం కలిపి చదివినప్పుడు ఎలా ఉంటుంది? యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. తెలివిని యెహోవా ఎడల భయమును భక్తిని పుట్టించు ఆత్మ అతని మీద నిలిచు. ఇవి దేవుని ఏడాత్మలంటే. దేవుని ఏడాత్మలంటే ఇవి. జ్ఞానము, వివేకము, ఆలోచన, బలము, తెలివి, భయము, భక్తి అనబడేటువంటి 7 ఆత్మలు. ఇవి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మీద నిలుచునని యెషయా ప్రవక్త ప్రవచించాడు. అది అక్షరాల నెరవేరింది. దీనికి రుజువులు కూడా మనం చదివాం. మూలవాక్యాల్లో చదివాం. 3వ అధ్యాయం 1వ వచనంలో 7 నక్షత్రములు అంటే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వచనం 7 నక్షత్రములను దేవుని ఏడాత్మలు గలవాడు చెప్పు సంగతులేవనగా అని మనం చూస్తాం. 7 నక్షత్రములు చేత పట్టుకున్నాడు. ఆ 7 నక్షత్రములు ఎవరంటే ఆయా సంఘపు దూతలు. అంటే దే ఆర్ గాడ్ సర్వెంట్స్. దేవుని సేవకులు అనమాట. ఆ 7 నక్షత్రాలంటే ఆయన చేతిలో. దేవుని సేవకులు, దేవుని విశ్వాసులు ఎక్కడున్నారు చెప్పండి? దేవుని కుడి చేతిలో ఉన్నారు. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. దేవుని సేవకుడిగా నేను కానీ, విశ్వాసులుగా మీరు కానీ, మనం అందరం ఎక్కడున్నాము? వీఆర్ ఇన్ హిజ్ హ్యాండ్. మనం అందరం కూడా ఆయన చేతిలో ఉన్నాం. 7 నక్షత్రాలు చేత పట్టుకున్నాడు. దేవుని సేవకులు, విశ్వాసులు దేవుని కుడి చేతిలో ఉన్నారు. ఇక ఏ విషయంలోనూ భయపడవలసిన అవసరం లేదు. విశ్వాసి, దేవుని సేవకుడు. అలాగే దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు అని చూస్తున్నాం మనం. ఆయన అభిషేకం జరిగింది. దీస్ ఆర్ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్. ఈ 7 ఆత్మలు కూడా ఆయనకి చెందినవి. ఈ 7 అంతల ఆత్మ ఆయన సొంతము. ఈ 7 అంతల ఆత్మను, ఈ అభిషేకమును ప్రభు ఆయన అనుయాయులమైనటువంటి మనకి కూడా అనుగ్రహిస్తాడు. మనం అడిగినట్లయితే ఖచ్చితంగా మనకి కూడా ఈ అభిషేకమును ఆయన అనుగ్రహిస్తాడు. మనం అడగాలి ప్రభువుని. అడుగు వారికి అనుగ్రహించు ప్రభు అయి ఉన్నాడు ఆయన. అడుగుడి మీకు ఇయ్యబడునని చెప్పాడు ప్రభు. కొంతమంది దేవుని దయ వలన కొన్ని తలాంతులు కలిగి ఉన్నారు. ప్రార్థించే తలాంతు ఉంది, వాక్యం చెప్పే తలాంతు ఉంది, పాటలు పాడే తలాంతు ఉంది, ఇన్స్ట్రుమెంట్స్, అలాగే ఇంకా దేవుని పరిచర్య చేసే సంఘంలో ఆయా కార్యక్రమాలు చేసే తలాంతులు ఉన్నాయి. సరిపోతాయా? అంటే 1, 2 చాలా మనకి. ఈ తలాంతులతో పాటు దేవుని 7 అంతల ఆత్మ అభిషేకం కూడా మనందరికీ కావాలి. దేవుని 7 అంతల ఆత్మ అభిషేకం మనందరికీ కూడా కావాలి. ప్రభువా, వాక్యం చెప్పే తలాంతు ఇచ్చావు నాయన, చాలు నాకు, ఇట్ ఈజ్ ఎనఫ్ ఇన్ మై లైఫ్ అనుకుంటే సరిపోదు. ఏదో ఒకటి ఇచ్చావు నాకు, అది చాలే ఈ బ్రతుక్కి, ఈ జీవితానికి అని సరిపెట్టుకోవడానికి లేదు. వాటన్నిటితో పాటు, ఈ తలాంతులతో పాటు, కృపా వరములతో పాటు 7 అంతల ఆత్మాభిషేకం కూడా మనకి కావాలి. ఎన్నున్నాయి? తలాంతులు ఉన్నాయి, తర్వాత కృపావరములు ఉన్నాయి. వీటితో పాటు 7 అంతల ఆత్మాభిషేకం కూడా మనకి అవసరం. ఇటు అభిషేకం కావాలి అని అంటే మనం ప్రభువుని బలంగా వేడుకోవాలి, వినయపూర్వకంగా వేడుకోవాలి, ప్రార్థనాపూర్వకంగా ఆసక్తితో ప్రభువుని అడగాలి. అడుగు వారికి ఆయన అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. లోకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఇచ్చును. డబ్బులు పెట్టి కొనుక్కుంటే ఇవ్వడాయన. ఆ గారడి సీమోను
డబ్బులు అంటే మూట పట్టుకొచ్చి పేతురు గారి దగ్గర పెట్టి, మీరు కలిగి ఉన్న అభిషేకం నాకు కూడా ఇవ్వండి అంటున్నాడు. పేతురు, యోహానులు, అపోస్తలులు ఎవరి మీద చేతులు ఉంచితే వాళ్ళకి పరిశుద్ధాత్మ అభిషేకం వస్తుంది. ఇదిగో ఈ డబ్బులు తీసుకోండి, నేను కూడా ఎవరి మీద చేతులు ఉంచుతానో వాళ్ళకి అభిషేకం వచ్చినట్లు నాకు ఆ వరం ఇవ్వండి అని అడుగుతున్నాడు. డబ్బులు పెట్టి కొనుక్కుంటే వచ్చేది కాదయ్యా. పేతురు అతన్ని గద్దించాడు. ఈ పరిచర్యలో నీకు పాలు లేదు, ఎందుకంటే నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు, కనుక ఈ పరిచర్యలో నీకు పాలు లేదు. నీ దుష్టత్వమును, నీ యొక్క తిరుగుబాటు స్వభావం దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ప్రభును వేడుకో, బహుశా నీవు కనికరింపబడవచ్చు, క్షమించబడవచ్చు అని అన్నాడు. డబ్బులు ఎట్టు కొనుక్కుంటే వచ్చేది కాదు ఈ అభిషేకం. బలంగా, వినయంగా, విధేయతగా ప్రభుని అడిగితే వచ్చే అభిషేకం ఇది. ప్రభు అనుగ్రహించే అభిషేకం ఇది. ఆయనను అడుగు వారికి కొలతలేని అభిషేకమును అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. అయితే మనం ఎన్ని పాళ్ళు అడగాలి? దేవుణ్ణి? 2 పాళ్ళు అడిగితే సరిపోద్దా? ఎలీషా గారులేగా, నాకు 2 పాళ్ళు ఆత్మ ఇవ్వంటే సరిపోతుందా? అది ఎలీషా గారి కాలంలో. కానీ ఈ రోజుల్లో ఆ 2 పాళ్ళు కాదు, 4 పాళ్ళు కాదు, 6 పాళ్ళు కాదు, 7 అంతల ఆత్మ నాకు దయచే ప్రభు అడగాలి మనం దేవుణ్ణి. 7 అంతల ఆత్మ అభిషేకం, 7 అనేది ద నంబర్ ఆఫ్ కంప్లీషన్, పరిపూర్ణమైన సంఖ్య 7 అనేది. అపోస్తలుడైన పౌలు గారు ఆ ఎఫెసీలకు రాస్తూ 5వ అధ్యాయం 18వ వచనం చివరిలో ఒక మాట హెచ్చరించాడు. అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి అని చెప్పాడు. బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. ఆత్మను కలిగి ఉండండి అనలా, లేదా ఏదో కొంచెమైనా ఆత్మ కలిగి ఉండండి అనలా, ఆత్మ పూర్ణులై ఉండండి అని చెప్పాడు. ఫిల్డ్ విత్ ద స్పిరిట్, ఆత్మ పూర్ణులై ఉండండి అని చెప్పడం మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చెప్పిన తరువాత ఆయన శిష్యులు మేడగదిలో కూర్చొని ప్రార్థన చేశారు ప్రభు పరిశుద్ధాత్మాభిషేకం కోసం కదా. వాళ్ళు చాలా ఆసక్తితో ప్రార్థన చేశారు, పరిశుద్ధాత్మని కొరకు కనిపెట్టుకొని ప్రభుని అడిగారు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మాభిషేకం వారి మీదకి దిగొచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ 7 అంతలుగా వారిని అభిషేకించాడు. వారు దేవుని 7 అంతల ఆత్మశక్తితో అభిషేకింపబడి వారు శక్తివంతులై, బలవంతులై ప్రభు పరిచర్యలో బలంగా ముందుకు సాగిపోయారు. ఓ గొప్ప ప్రసంగికులయ్యారు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు వారి ద్వారా దేవుడు చేశాడు. అనేక సంఘాలను వారు కట్టారు, అనేకులను ప్రభు కొరకు సంపాదించారు. చివరికి తమ ప్రాణములను ప్రభు కొరకు అంకితం చేశారు. ఈ 7 అంతల ఆత్మ అభిషేకం ఒక విశ్వాసిని, దేవుని సేవకుని, క్రైస్తవ నాయకుని, అపోస్తలుని, శిష్యుణ్ణి అలాగూ నడిపిస్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఆత్మాభిషేకం మనకి ఇవ్వడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకాన్ని వీడి ఈ లోకానికి వచ్చారు. అంతేకాదు, ఈ డైడ్ ఆన్ ది క్రాస్ ఆఫ్ కాల్వరీ, ఈ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. మన కొరకు ఆయన చేయవలసినంతా చేశాడు. ఆయన మరణించి తిరిగి లేచి పరమునకు వెళ్ళి పరిశుద్ధాత్మాభిషేకాన్ని మనకిచ్చాడు. ఈరోజు మనం జీవించేది, సంచరించేది, నడిచేది, బ్రతికేది పరిశుద్ధాత్మాభిషేకంలోనే, పరిశుద్ధాత్మ నీడలోనే. కనుక పరిశుద్ధాత్మను మనం వేడకూడదు. పరిశుద్ధాత్మ నన్ను విడవకు అని ఈ అనుబంధాన్ని ప్రభు ఆత్మతో కలిగి ఉండి 7 అంతల ఆత్మ అభిషేకంతో నింపబడి ప్రభు కొరకై జీవించడానికి, ఆయన పరిచర్యలో కొనసాగడానికి మనం సిద్ధపరచుకుందాము. అందుకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరము కలిగిన మా పరమ తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. ఎంతవరకు మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాం. మీరిచ్చిన ఈ మాటలు మా అందరి హృదయాల్లో ముద్రించండి. ఆ ప్రకారంగా మేము నడుచుకోవడానికి సహాయం చేయండి. 7 అంతల పరిశుద్ధాత్మ అభిషేకం మెండుగా మాకు అనుగ్రహించి మీ పరిచర్యలో బహుబలంగా కొనసాగుటకును, విశ్వాసమందు స్థిరులమై బలవంతులమై మా జీవిత అంతం వరకు మీ రాకడ పర్యంతం మీ మహిమార్థమై జీవించినట్లు మీ కృపతో మమ్మల్ని అందరినీ ఆయుత్తపరచుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అను త్రియేక దేవుని ఆశీర్వాదములు, ఆయన వాక్యం విని 7 అంతల ఆత్మాభిషేకంతో నింపబడుటకు తగిన శక్తిని కలిగిన వారమై ఉండుటకు సదా ప్రభు కృప మనకు తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.